హలో అందరికీ. ఈరోజు మా రెసిపీ వచ్చేసి ఒట్టి చేపల కూర. సింపుల్ అండ్ టేస్టీగా ఎలా వండుకోవాలో చూసేద్దాం రండి. కట్టెల పొయ్యి మీద అయితే ఈ కర్రీని వండేసుకుందాం. ముందుగా వెండు చేపలను పెనం మీద వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టేసేయాలి. తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టి ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు, 3 పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఈ ఆనియన్ ముక్కల్ని వేగనివ్వాలి. ఇది వేగిన తర్వాత చిటికెడు పసుపు, కొంచెం అల్లం పేస్ట్ వేసి 1 నిమిషం పాటు వేగనివ్వాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు అయితే సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకోవడం వల్ల కొంచెం గ్రేవీ బాగుంటుంది. తర్వాత మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ టమాటా ముక్కల్ని అయితే మగ్గనివ్వాలి. ఈలోగా మనం వేయించి పక్కన పెట్టుకున్న వట్టి చేపలను అయితే ఒక ప్లేట్లో తీసుకొని నాననివ్వాలి. వాటర్ వేసి నాననివ్వాలి. ఈ వట్టి చేపలను అయితే మేమే ప్రిపేర్ చేసుకున్నామండి. మా ఊరి చివరిలో వాగుంది, అందులోంచి మా డాడీ తీసుకొచ్చారనమాట. మేమే నీట్గా పొట్టు తీసి కడిగేసి ఎండపెట్టుకున్నాం అనమాట. అందుకే అందులో అంత డస్ట్ అయితే ఏం లేదు. తర్వాత ఈ టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ఒక 3 స్పూన్స్ కారం అయితే వేసుకోవాలి. కారం వేసినాక 1 నిమిషం పాటు అలాగా కలపాలి. ఈలోగా మనం నానేసుకున్న వట్టి చేపలని అయితే నీట్గా ఒక 2-3 సార్లు కడిగేసుకోవాలన్నమాట. మనం బయట దొరికే మార్కెట్లో తీసుకునే చేపలు అయితే చాలా డస్ట్ ఉంటుందన్నమాట అందులో. ఇది మేమే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి నీట్గా ఉంది. తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత ఈ వట్టి చేపలని అయితే కర్రీలోకి వేసేసేయాలి. ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలాగ చూడండి. ఒక 2 మినిట్స్ తర్వాత మనకి ఎంత కావాలో అంత వాటర్ వేసుకోవాలన్నమాట. మేమైతే జొన్న రొట్టెలోకి తింటాం కాబట్టి మాకు గ్రేవీ కొంచెం ఎక్కువే పడుతుంది. మేము ఒక 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసేస్తున్నాము. ఇలా వాటర్ వేసేసి ఒక 8 to 10 మినిట్స్ ఉడకనివ్వాలన్నమాట. ఈ వట్టి చేపలు అయితే మంచిగా సాఫ్ట్గా ఉడకనివ్వాలి. తర్వాత లాస్ట్ దించే ముందు బియ్యం పిండి కానీ జొన్న పిండి కానీ ఏదైనా సరే అండి, ఒక 2 స్పూన్ల బియ్యం పిండి తీసుకొని 1 స్పూన్ ధనియాల పౌడర్ తీసుకొని ఇలా వాటర్లో కలిపేసుకోవాలి. ఇలా వాటర్ కలిపేసుకొని కర్రీ మొత్తం ఉడికిన తర్వాత లాస్ట్ దించే ముందు ఈ పిండిని అయితే అందులో యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలాగ వేసుకోవాలి లాస్ట్లో దించే ముందు. ఇలా పిండి వేసుకోవడం వలన గ్రేవీ అయితే చిక్కగా వస్తుంది. చూడండి, కర్రీ అయితే ఉడికిపోయింది. ఎంత బాగుందో, ముక్క అయితే సాఫ్ట్గా ఉడికిందనమాట. ఏ మసాలా అయితే ఏది వేయకుండా సింపుల్గా వండేస్తుంది అనమాట. మా అమ్మ అయితే కట్టెల పొయ్యి మీద చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఎంత సింపుల్గా వండినా కర్రీ అయితే చాలా బాగుంటుందండి. చూడండి, ఫైనల్గా కర్రీ అయితే అయిపోయింది. చాలా సాఫ్ట్గా ఉడికిందండి ముక్కలు, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. జొన్న రొట్టెలోకి అయితే ఈ కర్రీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి ప్లీజ్. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.